ఓకే, స్టాక్స్ నుండి కన్సిస్టెంట్గా డబ్బు సంపాదించే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది దగ్గర లాభాల్లో ఉన్న స్టాక్స్ ఉంటాయి, కానీ ఆ లాభాలు ఎప్పుడు మాయమవుతాయో చెప్పలేం కదా. అలాంటి రిస్క్ను తగ్గించడానికే ఈ కవర్డ్ కాల్ స్ట్రాటజీ. ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. సరే, మరి ఈ స్ట్రాటజీతో వచ్చే 5 ముఖ్యమైన బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ బెనిఫిట్, మార్కెట్ పెరిగినా తగ్గినా మనకు గ్యారంటీగా ఆదాయం వస్తుంది. ఒకవైపు సింపుల్గా కొని వదిలేయడం, మరోవైపు ఇలా ఆదాయం సంపాదించడం. తేడా చూద్దాం. రిటర్న్స్లో డిఫరెన్స్ చూడండి, ఎంత డ్రమాటిక్గా ఉందో. దాదాపు 10 రెట్లెక్కువ. రెండో బెనిఫిట్, పోర్ట్ఫోలియో సేఫ్టీ. ఇది మనం కొన్న స్టాక్ ధరను ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. ఇలా మనకొచ్చే ప్రతి ప్రీమియం మనం పెట్టిన పెట్టుబడిని తగ్గిస్తుంది, సో రిస్క్ తగ్గుతుంది. అంటే స్టాక్ ధర కొంచెం తగ్గినా మనకు లాభమే వస్తుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ పడిపోతోంది. ఇక మూడవది, సుపీరియర్ రిటర్న్స్. సేఫ్టీతో పాటు ఇంత మంచి రాబడి ఇంకెక్కడ రాదు. ఈ స్ట్రాటజీతో ప్రతి నెల ఈజీగా 3 నుండి 5% రిటర్న్స్ సంపాదించవచ్చు. అదే కాంపౌండ్ అయితే సంవత్సరానికి 80% వరకు కూడా వెళ్ళొచ్చు. అద్భుతం కదా. ఈ రేటుతో వెళ్తే మన ఇన్వెస్ట్మెంట్ ప్రతి 15 నెలలకు డబల్ అయ్యే ఛాన్సుంది. నాలుగవది, మార్కెట్ ఇండిపెండెన్స్. అంటే లాభం కోసం మార్కెట్ పెరగాల్సిన పని లేదు. మార్కెట్ పైకి వెళ్ళినా, కిందకు వచ్చినా, ఫ్లాట్గా ఉన్నా మనకు డబ్బు వస్తూనే ఉంటుంది. మనం కేవలం స్ట్రైక్ ప్రైజ్లు, ఎక్స్పైరీ డేట్స్ మార్చుకుంటే చాలు. వ్యూహం మాత్రం అదే. చివరగా 5వ బెనిఫిట్, ఇది చాలా టైం ఎఫిషియెంట్. అస్సలు టైం పట్టదు. వారానికి ఓ 15 నిమిషాలు కేటాయిస్తే చాలు. రోజంతా స్క్రీన్ ముందు కూర్చోవక్కర్లేదు. అంటే మన డబ్బు మన కోసం పనిచేస్తుంది, అంతేకాని మనం డబ్బు కోసం కాదు. ఒక్కసారి ఆలోచించండి, మన ఆస్తులే మనకు ఆదాయం తెచ్చిపెడుతుంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అదే గదా.